Thank you so much for watching my videos and subscribing my channel. దయచేసి మీ సపోర్ట్ ఇలానే ఉంటూ నేను ఇంకా ముందు మరిన్ని వీడియో చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి నా యొక్క వీడియోస్ మీకు తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్ కి మళ్ళీ జాబ్ ఆస్పిరెంట్స్ లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఏఎల్పి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థిని మీకు పంపించినట్లయితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నాకు కూడా హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతుంటారు. దయచేసి ఈ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ టాపిక్ 10th క్లాస్ లో 10th చాప్టర్ ఉంటుంది. 10th చాప్టర్ లో ఎక్సర్సైజ్ నెంబర్ 2 అన్నమాట. మీరు ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ దానికి సొల్యూషన్ కావాలంటే ఒకసారి ప్రాబ్లంని చదివి దాన్ని అర్థం చేసుకుంటే 50% ప్రాబ్లం ఒక్కనే మనకు వచ్చేస్తుంది. మిగిలిన 50% దాంట్లో అసలుకు దానికి సంబంధించిన ఫార్ములా ఏంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఒక స్ట్రక్చర్ రూపంలో రాసుకున్నట్లయితే 30% ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఆ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయామీటర్ కానీ హైట్ కానీ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడం ఓన్లీ 20%. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ మీరు లాజికల్ థింకింగ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో మీరు థింక్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దయచేసి అసలు క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్న దేనికి సంబంధించింది, మిగిలిన క్యాలిక్యులేషన్ ఎవరైనా చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లము చదువుదాం, ఒకసారి చూడండి. Toy is in the form of a cone mounted on a hemisphere of the same diameter. The diameter of the base and the height of the cone are 6 centimeters and 4 centimeters respectively. సో ఇక్కడ ఏమనిస్తున్నానంటే ఈ కోన్ అనేది ఈ హెమిస్పియర్ మీద ప్లేస్ చేయడం జరిగిందంట. సో ఈ కోన్ యొక్క డయామీటరు ప్లస్ ఈ హెమిస్పియర్ యొక్క డయామీటర్ రెండు సేమ్ ఉన్నది. ఆ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో 6 సెంటీమీటర్స్ ప్లస్ హైట్ వచ్చేసి ఈ కోన్ యొక్క హైట్ ఇచ్చిండు. ఈ కోన్ యొక్క హైట్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేడియస్ వచ్చేసి ఈ యొక్క డయామీటర్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కావాలని చెప్పి ఇచ్చేసింది. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కావాలనుకుంటే మనకు సింపుల్ గా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ surface area of the cone plus surface area of the hemisphere. ఇది హెమిస్పియర్ అన్నమాట. సో మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫార్ములా తెలుసు కదా. దీని యొక్క ఫార్ములా వచ్చేసి πrl, దీని యొక్క ఫార్ములా వచ్చేసి 2πr². సో మనకు పై వాల్యూ తెలుసు, ఇచ్చేసింది ఎంత 3.14. ఆర్ వాల్యూ తెలుసు, ఎలా d ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద బేస్ ఇచ్చేసింది కదా ఎంత 6 సెంటీమీటర్స్. సో ఎల్ అనేది తెలియదు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్లాంట్ హైట్ అనమాట. స్లాంట్ హైట్ అంటే ఈ హైట్. సో ఇది ఎలా ఉంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఇది height is equal to 4, base is equal to 3. ఇది ఎంత, ఇది యాక్చువల్ గా ప్రాపర్టీస్ ప్రకారం 3, 4, ఇది 5 ఉంటుంది. సో ఇది ఎలా వచ్చిందంటే స్లాంట్ హైట్ L is equal to అండర్ రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అంటే అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. అడ్జసెంట్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ 4 స్క్వేర్. సో ఈ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది మనకి.
16 అవుతుంది. సో ఇది √25 అంటే ఈజ్ ఈక్వల్ టు 5. L ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో L ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, R ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. మిగిలినది సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో సర్ఫేస్ ఏరియా ఇది ప్లస్ ఇచ్చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు 3.14, R ఈజ్ ఈక్వల్ టు 3, L ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2కి 2 రాసుకోండి. 5 ఈజ్ ఈక్వల్ టు 3.14 అండ్ R ఈజ్ ఈక్వల్ టు 3. నేను R స్క్వేర్ ని 2 times 3 రాస్తున్నాను. ఎందుకు R స్క్వేర్ అంటే R 2 times ఉన్నట్టు దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి క్యాల్కులేషన్ చేసుకోవడానికి ఇక్కడ 3.14 ఇక్కడ 3.14 అనేది కామన్ గా ఉంది. సో 3.14 3.14 అనేది నేను కామన్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 5 జా 15, ఇక్కడ 2 3 జా 6, 2 3 జా 6, 3 3 జా 2 3 జా 6, 6 3 జా 18 అన్నమాట. సో 15 ప్లస్ 18 అనేది మనకు వస్తుంది. 15 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3.14 ఇంటూ 33 అనమాట. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 314 ని కామన్ గా ఫస్ట్ 3.14 ని నేను 314 రాసుకుంటున్నాను, కింద 33 రాసుకొని 3 4 జా 12, 3 1 జా 3 1 4, 3 3 జా 9. సో మనకు సేమ్ 2 4 9 రావడం జరుగుతుంది. 2 6 13 మనకు ఈ పాయింట్ 314 లో 2 digits తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా ఇటు నుంచి 2 digits తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే 103.60 103.62 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు సర్ఫేస్ ఏరియా అంటే స్క్వేర్ యూనిట్స్ లోనే ఉంటుంది. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.